నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ వైద్య అధికారులతో కలిసి ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నవీన్ కుమార్ అందిస్తున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కనగల్ మండలం ఎడవెల్లి శివార్లో నటి బసన్నగూడెంలో కుప్పోలు సైదులని పిఎస్సిఎస్ ద్వారా కొనుగోలు చేసేటటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ఛార్జ్ గారు, వారి వయసు సుమారుగా 28 సంవత్సరాలు ఉంటుంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించిన క్రమంలో మిల్లర్స్ నాకు కొన్ని కొర్రీలు వేసారు. అందువల్ల నేను రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నానంటూ వారు ఆత్మహత్య యత్నం చేసినారు. ఏదేమైనా అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా మంత్రి గారు స్పందించి అతనికి తక్షణమే మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అందించమని కోరినారు. ప్రాథమికంగా జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈ నల్గొండలో ఉన్నటువంటి ఐకాన్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. మీరు చూస్తున్నారు, నాతో పాటు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. హాస్పిటల్ యజమాని వారి యొక్క అనుమతితోటి ఐసీయూలోకి మేము పోవడం జరిగింది. ఆ పేషెంట్ అయినటువంటి సైదులతో మాట్లాడినప్పుడు నా ఆరోగ్యం మెరుగుపడింది సార్ అని చెప్పారు. టెక్నికల్గా ఈ ఇష్యూ హాస్పిటల్ యాజమాన్యంతో, అదేవిధంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా సంప్రదించడం జరిగింది. డాక్టర్ గారు కూడా స్వయంగా ఆ కుప్పల సైదులతో పలకరించారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడిన తర్వాత హాస్పిటల్ యాజమాన్యం, అదేవిధంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు కూడా అవుట్ ఆఫ్ డేంజర్, వారి యొక్క ఆరోగ్యం స్టేబుల్గా ఉన్నది, వారి ఆరోగ్యం నిన్నటికంటే ఈ రోజుకు మెరుగుపడింది అని వారు పేర్కొనడం జరిగింది.